కోసం ఏర్పడిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన విధానం అంతా కూడా సామాన్యుల గురించి ఆలోచిస్తారు. ఆయన ఎప్పుడు కులాల గురించి ఆలోచించే మనిషి కాదు. మన సామాన్య ప్రజల యొక్క బాగోగుల గురించి ఆయన పార్టీ పెట్టాడు తప్ప పెద్దవాళ్ళకి కొమ్ము కాయటానికి కాదన్న విషయం మాత్రం మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన ఎక్కడ ధనికులను ప్రోత్సహించడం, అలా ధనికులను ప్రోత్సహిస్తే నా సీట్ ఇచ్చేవాడు కాదు అని చెప్పి ఆయన ఏంటంటే సమాజంలో అట్టడి వర్గాలకి మనం ఏం చేయాలి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కాళ్ళకి చెప్పులు లేకుండా గిరిజన ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు తప్ప అని చెప్పాడు. దాన్ని బట్టి ఆయన ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. మహానాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. దాన్ని బట్టి ఆయన ఆలోచన సరళ లాంటితో మీరు అర్థం చేసుకోండి. అక్కడ చెప్పే గిరిజన ప్రాంతాలు ఇవాళ మన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అక్కడ మీలాగానే ఆ పార్టీ కోటేసిన వాళ్ళే. అయినప్పుడు అదిగా సమస్య. ఆ సమస్యని మనం పరిష్కారం చేయాలి. ఇవాళ కొండ ప్రాంతాల్లో ఉంటూ ఇన్ని కష్టాలు పడుతున్న ఈ ప్రజానికానికి మనం మేలు చేయాలి అన్న సంకల్పం తప్ప వేరే లేదు. నిజంగా అది చరిత్రలో గొప్ప విశేషం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఒక సామాన్యుడి గురించి ఆలోచిస్తున్న అసమాన్యమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న విషయం మాత్రం దయచేసి అందరూ కూడా గుర్తించాలి. గుర్తించి ఈరోజు మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇక్కడికి వస్తున్నందుకు సంతోషం. ఏదేమైనా అవనిగడ్డ నియోజకవర్గం మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.